కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా ప్రజలు అడుగుతున్నారు. తాజాగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని మహిళలు అడిగారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే మహిళలకు సమాధానమిచ్చారు. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామని మహిళలు హెచ్చరించారు. చెప్పాలి మరి అప్పుడు చెప్పాలి ఇది వతలి ఈ 1,16,000 మన మాజీ సీఎం చేసేది ఇచ్చాయి. మంచి మాట చెప్పి ఏమి ఇవ్వలే, ఉత్తమ మాట చెప్పాడు, దొంగ మాటలన్నీ కేసీఆర్ ఎదిశాడు అంతేసాడు. అది చూడాలి. చెప్ప బుద్ధి చెప్పినప్పుడు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు నమ్మకండి. రైతు బంధు లేదు, పింఛన్ లేవు, ఇల్లు లేవు, ఏం లేవు, ఏం లేవు, ఎవరు ఇస్తారు, ఏం ఇయ్యరు. ఈ ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, దొంగ మాట చెప్పింది, గడ ఎక్కింది. రేపు వచ్చే లోకలేశ్వరంలో బుద్ధి చెప్పండి. వస్తారు కదా కాంగ్రెస్ వస్తారు, మా ఊరిని చెప్పండి మీరు.